హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఓబీబీఎంఎస్ ఏదైతే బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి ఒక తాజా వార్త అయితే వచ్చిందండి. మనకి ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి చాలా జిల్లాల్లో ఏంటంటే ఏదైతే మనకి బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి అప్లికేషన్‌లు తీసుకున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఈ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి అప్లికేషన్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కాలేదన్నమాట. మరి ఎందుకు అనుకుని చూసుకున్నట్లయితే ఆ యొక్క జిల్లాలోని మనకి వీటికి సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే ఉండడం వల్ల ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇది బీసీ కానివ్వండి, కాపు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ కాపు కానివ్వండి. సో, ఇలా ఏ కార్పొరేషన్ లోన్ కూడా మనకి ఓపెన్ అయితే కాలేదు. రిజిస్ట్రేషన్స్ చేసుకుందామని చెప్పి వెళ్ళినా కూడా మనకు దీనికి సంబంధించి నేను ఒక విశాఖపట్నం చూస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం చూసుకున్నట్లయితే అప్లికేషన్ విల్ బి ఎనేబుల్ సూన్ అని చెప్పేసి అయితే వచ్చింది. మరి దీనికి గాను ఎందుకు ఇలా వస్తుంది అనుకున్నట్లయితే మనకి ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల ఈ బీసీ కార్పొరేషన్ లోన్ అయితే మాత్రం మనకి అవ్వలేదండి. అయితే ఇప్పుడు ఈ బీసీ కార్పొరేషన్ లోన్ ఎప్పుడు నుంచి మళ్ళీ ఓపెన్ అవుతుందని చూసుకున్నట్లయితే, మనకి ఈ మార్చి 10వ తారీఖు నుంచి మనకి ఈ యొక్క బీసీ కార్పొరేషన్ లోన్ అనేది పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే మనకి ఓపెన్ అయితే చేయబోతుందనమాట. మరి దానికి సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం ఒకసారి. అయితే బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి దరఖాస్తులు ప్రారంభం అయితే మనకి మార్చి 10వ తారీఖు నుంచి 2025 నుంచి మనకు స్టార్ట్ అయితే అవ్వబోతుందండి. ఇందాక చూపించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి 5,00,000 వరకు కూడా లోన్ అయితే ఇవ్వబోతున్నారు. అందులో మనం 2,00,000 వరకు కూడా సబ్సిడీ అయితే ఉంటుంది. 50% సబ్సిడీ అయితే మీకు ఉండబోతుందన్నమాట. 5,00,000లోని 2,00,000 లోను. అదే విధంగా మనకి 3,00,000 గాను కొంత పర్సెంట్ 50% అలాగే 2,00,000 గాను 50% అయితే ఉండబోతుంది. మీకు 3 కేటగిరీలుగా ఈ యొక్క లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. మొదటిదొచ్చేసరికి 2,00,000 లోనండి. తర్వాతదొచ్చేసరికి 2-3,00,000 లోను. దాంతో పాటే మూడోదొచ్చేసరికి 3-5,00,000 లోనయితే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి దరఖాస్తులైతే మార్చి 10వ తారీఖు నుంచి అయితే మీకు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇందాకల చూపించిన ఓబీబీఎస్ఎంఎస్ పోర్టల్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి మరైతే చూసారు కదా ఇక్కడ ఓబీబీఎంఎస్ పోర్టల్ అయితే అప్లై చేసుకోవచ్చండి. అయితే మరిన్ని వివరాల కోసం మీరైతే మీ గ్రామ వార్డు సచివాలయంలో కూడా అయితే అడిగి తెలుసుకోవచ్చు. అయితే దీంతో పాటే దీనికి సంబంధించి అప్లికేషన్ యొక్క ఏవైతే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చండి. లేదంటే మీరు కామెంట్ చేసినా సరే నేనైతే మీకు అందజేయడం జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు మనకి ఏ జిల్లాలో ఓపెన్ చేశారు ఈ బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే అనకాపల్లి, బాపట్ల, అదేవిధంగా అల్లూరి సీతారామరాజపురం, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అలాగే వెస్ట్ గోదావరి. ఇక తదుపరి జిల్లాలేంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఆ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే పూర్తి స్థాయిలో అయితే మనకి పూర్తవ్వడం వల్ల ఇప్పుడు మనకి ఈ సంబంధించి బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి అప్లికేషన్‌లయితే ఓపెన్ అయితే అవ్వబోతుందన్నమాట. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి అలాగే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు చూసుకున్నట్లయితే, ముందుగా మనకి దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలండి. అయితే అప్లై చేసుకుంటున్నప్పుడు గానివ్వండి, లేకపోతే అప్లై చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి వెరిఫికేషన్ అప్పుడు గానివ్వండి, మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఇక్కడైతే మీ కళ్ళ ముందైతే మీకు చూపించడం జరుగుతుంది. ముందుగా మీకు రైస్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డ్ అయితే కావాలండి. సో, మీరు గత జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డ్ ఉన్నా సరిపోతుంది. లేదనుకున్నట్లయితే మీకు పాత రేషన్ కార్డ్ ఉన్నా సరే సరిపోతుందనమాట. దాంతో పాటు మీ ఆధార్ కార్డ్‌కి సంబంధించి జిరాక్స్ అయితే కావాలండి. అవన్నీ కూడా జిరాక్స్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరెక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్కాన్ చేసి చెక్‌గా ఉంచుకోవచ్చు. ఇక్కడ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే మీరు జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీ ఆధార్ కార్డ్ అయితే కావాలి. అలాగే మీరు బీసీ కులానికి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలండి. అలాగే మీరు ఎస్సీ గాని, ఎస్టీ గాని లేకపోతే మీరు కాపుకి సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే దానికి సంబంధించి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్‌నయితే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దాంతో పాటే మీరు ఒకవేళ జనరల్ ఓసీలో ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మీకు సబ్మిట్ చేయాలన్నమాట. దాంతో పాటు మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా సరే అంటే ఒకవేళ మీకు ఎలాంటి చదువు అర్హతలు లేకపోయినట్లయితే మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లు అయితే మీరు త సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఏదైనా సరే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి షాప్ గాని, లేకపోతే ఏమైనా పెట్టుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి ఫార్మసీ లాంటి మెడికల్ షాపులు పెట్టుకోవాలనుకుంటున్నవారు ఆ ఫార్మసీకి సంబంధించి సర్టిఫికేట్‌లయితే సబ్మిట్ చేయాలి. మీకైతే మాత్రం ఒకవేళ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే మీరు ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్‌లయితే అవసరమైతే లేదు ఎడ్యుకేషన్ సంబంధించి. అలాగే సదరం సర్టిఫికేట్‌లనమాట. ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే అంగవైకల్యం కలిగిన వారు ఉన్నట్లయితే, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నట్లయితే వాళ్ళు సదరం సర్టిఫికేట్‌నయితే ప్రొడ్యూస్ చేయాలనమాట. అప్పుడు సదరం సర్టిఫికేట్‌నయితే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాళ్ళకి సెపరేట్‌గా దీనికి సంబంధించి రిజర్వేషన్ అయితే ఉంటుంది. అయితే సదరం సర్టిఫికేట్‌లు కూడా ఖచ్చితంగా మీరు సబ్మిట్ అయితే చేయాలి. దాంతో పాటు ఎవరైనా సరే వాహనానికి సంబంధించి లైక్ మీకు వాటికి సంబంధించి ఏదైతే ఆహ్, ఆటో గానివ్వండి, లేకపోతే ఏదైనా ఫోర్ వీలర్ చిన్న వ్యాన్ గానివ్వండి కొనుక్కున్నట్లయితే మీకు బిజినెస్ సంబంధించి వాటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి.
సో, మీరైతే ఒక టూ వీలర్ అయితే టూ వీలర్ లేకపోతే ఫోర్ వీలర్, టూ వీలర్ కాదు. ఒక ఫోర్ వీలర్‌కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. మీకు ఫోర్ వీలర్ అయితే ఉందని చెప్పేసి మీరు ఆటో గాని, ఇతర ఏమైనా వాహనాలు కొనుక్కోవాలనుకున్నట్లయితే ఒక బీసీ కార్పొరేషన్ లోన్‌తోని ఆటో సబ్మిట్ చేయాలి. దాంతో పాటు మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ అండి. సో, కొన్ని ఆహ్, వ్యాపారాలకేంటంటే ట్రైనింగ్ అయితే ఉంటుంది కదా! సో, మీకు ఆ ట్రైనింగ్‌కి సంబంధించి కూడా మీకు సర్టిఫికేట్ గాని ఉన్నట్లయితే, అది మీకు బిజినెస్ సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ లేనట్లయితే, అవి కూడా మీరు అప్‌లోడ్ అయితే చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు లోన్ అనేది బేగా సాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఎవరైతే డ్రైవర్‌కి సంబంధించి ఉంటారో, సో, ఏవైతే వాళ్ళని కొనుక్కోవాలనుకుంటున్నారో, వాళ్ళకి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటే సరిపోతుంది. అలాగే ఎవరైనా సరే కుట్టు మిషన్‌కి సంబంధించి గానివ్వండి, లేకపోతే ఇతర ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నట్లయితే, వాళ్ళకి సంబంధించి ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలండి. కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఉంటే సబ్మిట్ చేస్తే మీకు మంచిగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. ఈ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటు ఫార్మసీ అంటే మెడికల్ షాప్‌లో ఎవరైనా పెట్టాలనుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించి ఫార్మసీకి సంబంధించి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క మెడికల్ షాప్‌కి సంబంధించి కూడా 5,00,000 రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దాంతో పాటు మనకి అన్ని డాక్యుమెంట్‌లకు సంబంధించి కూడా మీరైతే ఓబీపీఎంఎస్ పోర్టల్‌లో అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీకు మార్చి 10వ తారీఖున మన యూట్యూబ్ ఛానెల్ అయితే రెడీ చేసి పెట్టడం జరుగుతుందనమాట. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఏంటి ఆప్షన్‌లు ఏంటి అని చెప్పేసి మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాము. సో, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు అందులో కనిపించినట్లయితే 50% సబ్సిడీ అయితే ఉంటుంది. సో, 5,00,000 రుణానికైతే మాత్రం మీకు 50% ఉండదు. సో, 2,00,000 వరకు మాత్రమే మీకు సబ్సిడీ అయితే ఇస్తారు. మాక్సిమం 2,00,000 అయితే ఇస్తారు. అలాగే 3,00,000కి 2,00,000 కూడా సంబంధించి వాటి తదితర 40-50% సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. సబ్సిడీ అంటే ఇక్కడ సింపుల్‌గా మీరు చెప్పాలనుకున్నట్లయితే మీరు ఆ రుణాన్ని అయితే కట్టాల్సిన అవసరం లేదు. మీరు మిగతా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,00,000కి సంబంధించి రుణం తీసుకున్నట్లయితే, దానికి సంబంధించి 2,00,000 అయితే సబ్సిడీ ఉంటుంది కాబట్టి, మిగతా 3,00,000 అయితే మీరు గవర్నమెంట్‌కైతే పే చేస్తారు. అది కూడా రుణం రూపంలో అయితే పే చేస్తారనమాట. ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువైతే ఉంటుంది. చాలా తక్కువ ఇంట్రెస్ట్‌తో మీకు లోన్ అయితే దొరుకుతుంది. అది మీ సొంత ఏదైతే బిజినెస్‌కి సంబంధించి కార్యక్రమాలకైతే వాడుకోవచ్చనమాట. సో, ఇదండి మీకు బీసీ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మేమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ముందుగా ఒకసారి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చిన్న లైట్‌గా చెప్తాననమాట. సో, ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మరి ముందుగా మీకు ఏపీ ఓబీబీఎస్ అని చెప్పేసి పోర్టల్‌కైతే రండనమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికొచ్చి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు లాగిన్ అయితే చేసుకోవాలనమాట. అయితే ఇక్కడ లాస్ట్ డేట్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, అది మిగతా జిల్లాలకనమాట. విశాఖపట్నం ఈ కాక ఇవే కాకుండా సో, అనకాపల్లి కాకుండా ఇతర జిల్లాలకు ఇందాక చెప్పిన ఇతర జిల్లాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇందాక ఇప్పుడు చూపిస్తున్న లాస్ట్ డేట్ వచ్చేసరికి. ఇప్పుడైతే మనకు కొత్తగా అయితే ఫ్రెష్‌గా ఈ జిల్లాల వరకైతే మాత్రం ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అన్ని రకాల ఆటో ఉండొచ్చు కానివ్వండి, లేకపోతే మెడికల్ కానీ సో, ఇలాగ చూసారు కదా! ఇలాగా వడ్రంగి పనులు గాని, సో, ఏవైనా చేసుకోవచ్చనమాట. అది మీ ఇష్టం అనమాట. అలాగే మీకు అన్ని కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించి కూడా అయితే ఇచ్చారు. ఈబీసీకి కూడా సంబంధించి ఇచ్చారు. బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి అని చెప్పేసి. సో, అలాగే మీకు కాపుకి సంబంధించి కూడా అయితే ఇచ్చడం జరిగిందనమాట. అదే చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి మొత్తం అయితే ఇచ్చారు. సో, దీంతో పాటు ఇక్కడ మనం ఎలా చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి జిల్లా అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ ఆధార్ కార్డ్ నంబర్, మీ మొబైల్ నంబరు, మీ యొక్క నేము, మీ యొక్క జెండర్, మీ యొక్క ఫీమేల్, మీ యొక్క హస్బెండ్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి ఐఆర్‌బీ కొట్టి, ఓటీపీ కొట్టి, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి టైప్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీరు బ్యాక్‌కైతే వచ్చి లాగిన్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఫోన్‌కొచ్చిన ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, సో, అప్లికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ సో, అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీ సర్టిఫికేట్‌లన్నీ కూడా అప్‌లోడ్ చేసినట్లయితే ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో సచివాలయంకైతే వెళ్లి యాక్సెప్ట్ అయితే అయిపోతుందనమాట. ఇది మీకు సంబంధించి ఏదైతే బీసీఐ కార్పొరేషన్ లోన్‌కి సంబంధించి పూర్తి సమాచారం మీకు డౌట్‌లు ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు ఇలాంటి మరిన్ని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పథకాలు, ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.